ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులకును పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు వాక్య భాగము వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతులకు పాత్రుడా, సృష్టికర్త అయిన దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కేవలం మేము మంటి పురుగులు లాంటి వారము, దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారం. తండ్రి, మాకు ఈ దేహం అమర్చి ఈ దేహంలో మీ స్వరూపం ఉంచావు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందుచేత మేము చెల్లించగలుగుతున్నాం, ఊపిరి కలిగి ఉన్నాం, మాట్లాడగలుగుతున్నాం. తండ్రి, మీ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికి మీరు మా మనోత్తులు వెలిగించారు. మీ మనోనేత్రం వెలిగించడం వలనే మేము యొక్క బైబిల్ ఉన్న సత్యాలు గ్రహించగలిగి అనేక మందికి తెలియజేయాలనే ఆశ కలిగి ఉన్నాం. తండ్రి, లేఖనాలు మీవి గనుక మీరే మాకు బోధించి సహాయం చేయమండి. తండ్రి, వాక్యం ఎందరు వింటున్నారో గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు లేఖన భాగము చదువుకుందాం. క్రొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు చదువుతున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. 17వ వచనం. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ప్రియమైన సహోదరులారా, ఈ వచనాలను మనం చదువుతూ బైబిల్ క్లాసులో కొన్ని వారాలుగా మనము ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాం. చదివేటప్పుడు హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో మరి యుగాల గురించి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్మను సూచిస్తున్నాడు. ఏమనంటే, ఏ కాలను బట్టి ఏ సమయాన్ని బట్టి తెలియజేయుచున్నదని 11వ వచనం కాలమును సమయాల్ని మరి పరిశుద్ధాత్మని తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఇదిగో ఈ బోర్డు మీద ఉన్న ఈ విషయాలను మనం చూస్తున్నాం. ఈ బోర్డు మీద ఈ విధంగా యేసుక్రీస్తును బేస్ చేసుకొని ఇక్కడ బీసీ అని చెప్పుకున్నాం. ఏడి అని క్యాలెండర్ గురించి కూడా ఇంతకుముందు అనేక సార్లు చదివినాం. పాత పాఠాల్లో మనం చూసినాం. ఇటు బీసీ, బిఫోర్ క్రైస్ట్, ఏడి, అన్నో డామినో, లాటిన్ వర్డ్ ద ఇయర్ ఆఫ్ ది లార్డ్. ఏడి అంటే అది అర్థం. కాబట్టి ఇక్కడ నుండి జీసస్ పూర్వము, బీసీ. ఇక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నాం అనేక పాఠాల్లో. సృష్టి ఆదాం మొదలుకొని ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనమును ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి ఈ సృష్టి దగ్గర నుండి వరకు ఈ జలప్రళయం వచ్చేసరికి 1656 సంవత్సరాలు. సృష్టి క్రీస్తు పూర్వం 4004 సంవత్సరాలు అయితే ఈ 1600 సంవత్సరాలు ఇందులో తీసివేసినట్లయితే నోహ సమయం వచ్చేసరికి 2348 సంవత్సరాలు దాదాపు.
తర్వాత 450 సంవత్సరాలలో మళ్ళా అబ్రహాము టైం వచ్చింది. అబ్రహాము క్రీస్తు పూర్వం 1921 అని చెప్పుకున్నాం. తర్వాత అబ్రహాము తర్వాత మోషే వచ్చేసరికి ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది అంటాడు. కాబట్టి ఇదిగో 1921 నుండి మోషే టైం దాదాపు 1491 మైనస్ చేస్తే 430 సంవత్సరాలు. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మోషే ఈ పర్వతం సినాయి పర్వతం సాదృశ్యంగా ఉంచినాము. ఇక తర్వాత కాలం ఉంటుంది. ఇక్కడ క్రీస్తుకు పూర్వం 400 మలాకి దాదాపు గ్రంథం ఉంది అక్కడ. కాబట్టి ఇటు చూసినట్టయితే 33 సంవత్సరం ఎందుకు వేసేదంటే అక్కడ సంఘం స్థాపింపబడింది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత యెరూషలేములో సంఘం స్థాపింపబడింది. 100వ సంవత్సరంలో బైబిల్ క్రొత్త నిబంధన స్థిరపరచబడింది. ఇటు మోషే టైము క్రీస్తు పూర్వం 1500, ఇక్కడ 1500 ప్లస్ ఇక్కడ 100 సంవత్సరాలు. బైబిల్ మొత్తం పూర్తయ్యేసరికి 1600 సంవత్సరాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే ఆ రోజు ఈ పాఠం జరిగింది. ఆ రోజున కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది బైబిల్ క్లాసులో. మరి అంతకుముందు లెసన్స్లో చెప్పుకుంటున్నప్పుడు ఇదిగో 430 సంవత్సరాలు అబ్రహాం 1921 నుండి మోషే టైంలో, అంటే మోషే ధర్మశాస్త్రము సినాయి పర్వతం దగ్గర, సినాయి అరణ్యంలో సినాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రము తీసుకునేసరికి, అంటే అబ్రహాము ఆది కాండం 12వ అధ్యాయం నుండి ఇదిగో నిర్గమ కాండం 20వ అధ్యాయం వరకు. ఇక్కడ దాదాపు గల్తీ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అన్నాడు. కనుక ఆ వాగ్దానం నిరర్ధకము కాదు అని చెప్పాడు. కాబట్టి ఈ టైంలో ఈ యొక్క అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు 12 మంది. ఇక వాళ్ళు జనం లక్షల మంది అయిపోయారు. కనుక ఈలోపు ఆ జనాంగానికి కొన్ని పేర్లు వచ్చేసింది. కొన్ని పేర్లు. ఎందుకంటే మీరందరూ మనమందరం బైబిల్ విద్యార్థులమే, నేర్చుకునేవారమే, మనందరం బోధకులమే. ఏంటంటే కొన్ని విషయాలు తెలిసి ఉంటే మంచిది, తెలియకపోతే జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. యోధా పత్రికలో 5వ వచనం అంటాడు యోధా, ప్రభు యొక్క సహోదరుడు. ఆ యోధా ఏమంటాడంటే, ఈ విషయాలని మీకు ముందే ఎరుక, మీకు తెలుసు, అయినను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. మీకు తెలిసి ఉంటే మంచిది, తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కొన్ని ప్రశ్నలు, ఆ రోజు బైబిల్ క్లాసులో కొన్ని ప్రశ్నలు కూడా ఆ క్లాసులో అడిగాను. చూడండి, అంతకుముందు వర్తమానంలో ఇదిగో ఈ యొక్క వర్తమానం 430 సంవత్సరాల గల్తీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 430 సంవత్సరాల పీరియడ్ లో ఆ వర్తమానం ఆఖరిలో కొన్ని ప్రశ్నలు అడిగాము. ఆ ప్రశ్నలు ఏంటంటే, మొదటి ప్రశ్న, ఇజ్రాయేలీలో ఎవరు, ఆ పేరు ఎలా వచ్చింది? మొదటి ప్రశ్న. తర్వాత వీరికి అనగా ఇజ్రాయేలుకు హెబ్రీలు అనే పేరు ఎలా వచ్చింది? హెబ్రీలు అనే పేరు. తర్వాత చూసినట్లయితే ఇజ్రాయేలీలు, హెబ్రీలు, వీళ్ళ దేవుడు ఎవరు? ఎలా? వీళ్ళ దేవుడు ఎవరు? తర్వాత చూసినట్లయితే 4వ ప్రశ్న, అబ్రహాము పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? ఆయన బయోగ్రఫీ ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి? తర్వాత చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు ఏమి వాగ్దానాలు చేశాడు? ఆది కాండము 12వ అధ్యాయంలో
చూసినట్లయితే మళ్ళా ఆది కాండం 15వ అధ్యాయంలోను, ఆది కాండం 22వ అధ్యాయం 18వ వచనంలో, మరి 17వ వచనంలో వాగ్దానాలు చేసుకుంటూ ఇచ్చాడు అనేక సార్లు అబ్రహాంకి. దేవుడు అబ్రహాముకు ఏమి వాగ్దానం చేశానో, తర్వాత అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానములో స్త్రీ సంతానము ఎవరు? ఎందుకంటే గల్తీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదివాం. నీ అనేక సంతానములని చెప్పక నీ సంతానం, ఇన్ యువర్ సీడ్ అన్న, నీ సంతానము భూలోకమంతా ఆశీర్వబడుతుంది అని చెప్పాడు. ఇన్ యువర్ సీడ్, ఆ సంతానం ఎవరు? ఆ సంతానం ద్వారా దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం ద్వారా మరి ఏ విధంగా అది నెరవేరుతుంది, ఏ విధంగా ఆ వాగ్దానానికి వారసులు అవుతున్నాము, ఇదొక ప్రశ్న. ఇక ఆఖరిగా చూసినట్టయితే ఈ రోజున ఇజ్రాయెల్ దేశము, బైబిల్ ప్రకారము కనాను దేశము, వాగ్దాన దేశము, పాలు తేనె ప్రవహించే దేశము. ఇజ్రాయెల్ ప్రజలు 7 తెగలను ఎల్లగొట్టి కనానీయులను వెళ్ళగొట్టి ఇచ్చే కనాను దేశం ఈ రోజున పాలిస్తానా దేశం అని పిలుస్తున్నారు. మనం బైబిల్లో కూడా, బైబిల్ ఆఖరిలో మ్యాప్లో పాత నిబంధన, ఇక్కడ చూడండి, ఇది క్రొత్త నిబంధన కాలపు పాలిస్తానా అన్నాడు. అదే మళ్ళా పాత నిబంధన కాలపు పాలిస్తానా అని 2 మ్యాప్లు ఉంటాయి బైబిల్ వెనక. ఆ మ్యాప్ రీడింగ్ కూడా చూద్దాం. అసలు పాలిస్తానా పేరు నాకు తెలిసి పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. ఎవరైనా మీకు కనిపిస్తే నాకు దయచేసి తెలియచేయండి, నేను సరిదిద్దుకుంటా. కాబట్టి అసలు ఈ కనాను దేశానికి ఈ పాలిస్తానా దేశం అనే పేరు ఎలా వచ్చింది? 7 ప్రశ్నల గురించి ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న మనకు జవాబు తెలుసుకుందాం. ఆ రోజు చెప్పాను, అది యూట్యూబ్ ద్వారా తెలియపరుస్తానని కూడా తెలియజేస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న దయచేసి ఓపికతో వినవాలని ప్రభునాను మనవి చేస్తున్నాను. ఇజ్రాయేలీలు ఎవరు? ఆ పేరు ఎలా వచ్చింది? దీని గురించి మనం లేఖనాలు పరిశోధన చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము మీరు గమనించండి, లేఖనాలు పరిశోధన చేయండి. ఏంటంటే దీనికి జవాబు ఏంటంటే, ఇజ్రాయేలు అనే అసలు పదము దేవుడైన యెహోవాయే యాకోబుకు ఆ పేరు పెట్టాడు. పేరు పెట్టి పిలిచాడు, పిలిచాడు కూడా. మనం చూసినట్లయితే లేఖనాల్లో ఆది కాండము 32వ అధ్యాయము 8వ వచనములో, నీవు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు, ఇక నీ పేరు యాకోబుగా ఉండదు, నువ్వు ఇజ్రాయేలే అని చెప్పాడు. మరియు 35వ అధ్యాయం, ఆది కాండము 35వ అధ్యాయము 10వ వచనంలో కూడా నీ పేరు యాకోబు, కానిక యాకోబు అని పిలువబడదు, ఇక నీ పేరు ఇజ్రాయిల్ అని పిలువబడుతుందని పేరు పెట్టాడు, దేవుడే పెట్టాడు. తర్వాత అనేక సందర్భాల్లో దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ అని సంబోధించడం మొదలుపెట్టాడు. తర్వాత నేనైతే నా ప్రియ సహోదరుడా, పేరు ఎలా వచ్చిందంటే దేవుడే యాకోబుకు ఆ పేరు పెట్టాడు. ఇక యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలే. ఎందుకంటే దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో పోరాడావు కాబట్టి. తర్వాత ఇజ్రాయెల్ గురించి చూసినట్లయితే, మరి ఇజ్రాయెల్కు అంటే యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారులు నిర్గమ కాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో మొదటి వచనములో, 1వ అధ్యాయం 1వ వచనములో యాకోబు కుమారులైన
ఇజ్రాయేలీలు 12 మంది పేర్లు చెప్పబడ్డాయి. కుమారులు కూడా ఆ పేరు వర్తించింది. కుమారులు కూడా ఆ పేరు వర్తించింది. తర్వాత చూసినట్టయితే నిర్గమకాండంలో మరి వీరు నిర్గమకాండంలో చూసినట్టయితే వీరు యోసేపు ముందుగానే ఐగుప్తు వెళ్ళిపోయాడు. యాకోబు మరియు తన 12 మంది కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు 70 మందితో నిర్గమకాండము 1వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో 70 మందితో ఐగుప్తుకు వెళ్ళారు. ఎందుకంటే ఈ ప్రాంతం కరువు వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ 70 మంది అక్కడికి వెళ్ళే జనాంగము అక్కడ యోసేపు ఆయన తన ఫ్యామిలీతో 2 కుమారులు యోసేపు భార్య వాళ్ళు ఉన్నారు. అక్కడ వెళ్ళేసరికి ఎంత జనాంగం అయ్యారంటే మళ్ళీ అక్కడి నుంచి పస్కా చేసుకొని తిరిగి వస్తున్నారు. ఐగుప్తు చెర నుండి దాస్యం నుండి మోషే యొక్క నాయకత్వంలో తిరిగి వచ్చేటప్పుడు అప్పటికి వాళ్ళు పస్కా పండుగ చేసుకుంటున్నారు, పస్కా ఉత్సవం చేసుకుంటున్నారు. పస్కా బలి కార్యక్రమం చేసుకొని ఆ యొక్క విందు కార్యక్రమంలో పాల్గొన్నవారు మనం చూసినట్టయితే అప్పటికి నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం చూసినట్టయితే 37వ వచనం కాల్బలమే 6 లక్షలు ఉన్నారు. అంటే 20 ఏళ్ల పైబడే వాళ్ళ యుద్ధ వీరులు 6 లక్షలు. చిన్నపిల్లలు గాక అన్నాడు, చిన్నపిల్లలు గాక. వీరితో అన్ని జనులు కూడా ఉన్నారు. ఇప్పుడు లెక్క పెట్టండి, 6 లక్షలు కాల్బలము అంటే ఇంగ్లీష్ పదం అంటే ఇన్ఫెంట్రీ అంటారు. అంటే ఎదురు వాళ్ళకి యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి యుద్ధం కాదు. అప్పుడు ఏంటంటే కాల్బలం అంటే ఎదురు వాళ్ళే యుద్ధం చేయటమే, ముట్ఫేట్ లడాయి అంటారు. ఆ కాల్బలమే ఏంటంటే ఆ యుద్ధ వీరులే 6 లక్షలు పైగా ఉన్నారు. చిన్నపిల్లలు కాదు, ఇంకా యూత్ ఉన్నారు, చిన్నపిల్లలు 20 years బిలో వాళ్ళు. మరి 6 లక్షల మందికి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లి తండ్రి వారు లెక్క చూస్తే వాళ్ళు ఒక 6 + 6 12 లక్షలు లెక్క పెట్టండి, 18 లక్షలు అయిపోయారు. మళ్ళీ చిన్నపిల్లలు యాడ్ చేయలేదు. తర్వాత పెడితే అన్ని జనులు కూడా ఉన్నారు. కొంతమంది అన్ని జనులు కూడా సున్నతి కార్యక్రమం చేసి పస్కా విందులో కూడా పాల్గొన్నారు. వాళ్ళు దాదాపు 20 lakhs అబౌవ్ పీపుల్ మోషే నాయకత్వంలో ఐగుప్తు దాస్యము నుండి ఎర్ర సముద్రము దాటి వచ్చారు. అప్పుడు దాదాపు ఎర్ర సముద్రం దాటిన ఒక 50 రోజుల్లోనే దేవుడైన యెహోవా మోషేను నువ్వు ఆ పర్వతం ఎక్కి రా అన్నాడు. సినాయి అరణ్యంలో సినాయి పర్వతం దగ్గర నువ్వు రా, మోషే పైకి రా అన్నాడు. నేను చెప్పే మాటలు నువ్వు శ్రద్ధగా విను అన్నాడు. వినేటప్పుడు ఎలా వింటున్నావు జాగ్రత్త, దేవుని వాక్కు శ్రద్ధగా వినాలి. నువ్వు ఎలా వింటున్నావు? యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త అన్నాడు. మోషే నా మాట శ్రద్ధగా విను అని అనేక సార్లు హెచ్చరిస్తూ అప్పుడు 19వ అధ్యాయంలో నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుతున్నాను. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దర్ రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగును. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పాను. నీవు ఇజ్రాయెలుతో చెప్పాడు. అప్పుడే నువ్వు ఇజ్రాయెల్తో అంటే ఈ లక్షల మంది ఇజ్రాయెల్ అయిపోయారు. ఇజ్రాయెల్తో పలకబడిన మాటలు ఇవే. అంటే దాదాపు లక్షల మంది ఆ జన సమూహాన్ని ఇజ్రాయేలీలు అని సంబోధించాడు కదండి. కాబట్టి ఎంతమంది
ఇజ్రాయేలీలు ఎవరంటే మొట్టమొదటి ప్రశ్న క్లియర్ చేస్తున్నాను. యాకోబుకు దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ పేరు పెట్టాడు. 12 మంది కుమారులు, 70 మంది ఫ్యామిలీ. ఐగుప్తు వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేసరికి ధర్మశాస్త్రకు దాదాపు 430 సంవత్సరాలు ఖచ్చితంగా చెప్పాడు. అంతే, దాదాపు కూడా కాదు, 430 సంవత్సరాలు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడు అబ్రహాముతో. ఆదికాండం 15వ అధ్యాయంలో 13వ వచనం నుండి 4 తరాల తర్వాత మళ్ళా గొప్ప సంపద కలిగి తిరిగి వస్తారని చెప్పాడు. అప్పుడే వాగ్దానం చేశాడు. అందుకనే దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అబ్రహాం దేవుడు నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అక్కడి నుంచి ఇంతమంది తిరిగి వచ్చి వాళ్ళు ఇజ్రాయేల్ అనే పేరు మొదటగా వచ్చింది. ఇంకా ఇజ్రాయేలీలు అంటే మనం చూసినట్లయితే ఇంకొకటి ఏంటంటే వీరికి సున్నతి కార్యక్రమం ఉన్నది. 8 రోజుల మగపిల్లాడు ఒక గృహంలో ఒక ఇంట్లో మగపిల్లాడు పుడితే 8వ రోజును తీసుకెళ్లి ఆ పసికందుకు గోప్యాంగ చర్మమున సున్నతి కార్యక్రమం చేస్తారు. సున్నతి అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలుగా ఎంచబడతారు. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున నేను సున్నతి పొందిన వాడనై ఇజ్రాయేలు వంశము వాడనై తిని అంటాడు. అంటే సున్నతి పొందితేనే అతడు ఇజ్రాయేల్ వంశంలో లెక్క. ఇది దేవుడైన యెహోవా అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా ఈ నిబంధన కంటిన్యూ ఉన్నది. సున్నతి కార్యక్రమం 8 రోజుల పుట్టిన మగపిల్లవాడికి గోప్యాంగ శర్మన సున్నతి కార్యక్రమం చేసినప్పుడే వారు ఇజ్రాయేలీయుడు అని గుర్తు. అదే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మళ్ళా చూసినట్టయితే మరి ఆ వంశంలో మరి దేవుడే వీరిని పిలిచాడు. ఇజ్రాయేలు వినుము అన్నాడు. పేరు పెట్టింది ఆయనే, పిలిచింది ఆయనే. అనేక సార్లు పిలుస్తూ వచ్చాడు ఇజ్రాయేలు ఇజ్రాయేలు ఇజ్రాయేలు. ఒక యాకోబు నుండి ఆ గొప్ప 12 మంది 70 మంది ఫ్యామిలీ తర్వాత లక్షల మంది అయిపోయారు. ఇందాక మనం చదివినాం దాదాపు 20 లక్షల మంది పైగా ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలో ఐగుప్తు దాస్యము నుండి ఎర్ర సముద్రం దాటి సినాయి అరణ్యంలోకి వచ్చి సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రము తీసుకునేసరికి 17వ వచనంలో 3 గలతీ పత్రిక 3వ అధ్యాయం 17 430 సంవత్సరాలు అయింది అంటాడు. ఆ 430 సంవత్సరాల్లో వాళ్ళకి అక్కడ ఈ లోపు వారికి వచ్చిన పేరు ఏంటంటే ఇజ్రాయేలీలో. ఇది తర్వాత రెండోదిగా చూసినట్టయితే వీరికి హెబ్రీయులు అని పేరు ఎలా వచ్చింది? హెబ్రీయులు, ఇది కూడా చూడాలి. మరి మీకు తెలిసి ఉంటే మంచిదే. హెబ్రీయులు అనే పేరు వీరికంటే ఇజ్రాయేలీలకు హెబ్రీయులు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని చూసినట్టయితే వీరి పితరులు అంటే వీరి పితరులు ఎవరు? ఈ ఇజ్రాయెల్ గురించి లేకపోతే ఈ హెబ్రీల గురించి మనం తెలుసుకోవాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇజ్రాయెల్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడండి? యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు కుమారుడు అంటే ఇస్సాకు. యాకోబు తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాము, అబ్రహాము తండ్రి తెరహు, తెరహు తండ్రి నాహోరు. ఈ విధంగా చూసినట్లయితే అబ్రహాము నుండి ఆరవ ముత్తాత అయిన
ఏబేరు, ఎబేర్, ఎబేర్ అని రాయబడి ఉంది. ఎబేర్ ఆది కాండము 10వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఆది కాండం 10వ అధ్యాయంలోను మరియు ఆది కాండం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం షేము వంశావళి గురించి రాస్తూ షేము నుండి వచ్చేవాడు, నోవహు నుండి వచ్చేవాడైతే 5వ వాడు, షేము నుండి వచ్చేవాడైతే 4వ వాడు, అబ్రహాము కింద నుండి లెక్క పెడితే 6వ వాడు. ఎవరంటే ఏబేరు. ఏబేరు అబ్రహాం యొక్క ముత్తాత, 6వ వాడైన ముత్తాత పేరు ఏంటంటే ఏబేరు. ఎబేరు, ఎబేరు. ఆది కాండం 11, 14 మరియు 16 వచనాలు తెలియజేసినారు. ఈ ఎబేరే హెబ్రీగా పదముగా మారింది. ఒకటి. రెండవదిగా చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, ఎందుకంటే మనం విద్యార్థులు మనం తెలుసుకోవాలి, వీరి భాషను బట్టి వారి భాష హెబ్రీ భాష. అక్కడిచే మొదలైంది హెబ్రీ అని, ఎబేర్ అని. వాళ్ళు ఆ ప్రజలు ఈ యొక్క వంశావళి వాళ్ళు మాట్లాడే భాష ఒక్కొక్క ప్రాంతానికి ఒక భాష మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు గుంటూరులో ఉన్నవాళ్ళ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది, కొంత దూరం పోయిస్తారు శ్రీకాకుళం వారి లాంగ్వేజ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాంతాలు లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాలు వెళ్ళేసరికి లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. వీరి భాష హెబ్రీ. రెండో వారు నివసించిన ప్రాంతం, వారు ఏ ప్రాంతంలో నివసించారంటే యాప్రిటీస్ నది అద్దర్న నివసించారు. నది అద్దర్న, యాప్రిటీస్ నది అద్దర్న వారు నివాసం చేశారు. భాషను బట్టి ప్రాంతాన్ని బట్టి వీరు హెబ్రీలని పిలువబడ్డారు. తర్వాత చూసినట్లయితే ఈ హెబ్రీల యొక్క వృత్తి ఏంటంటే పశు సంపద. వీరికి ఎద్దులు, తర్వాత గొర్రెలు, మేకలు, తర్వాత ఇంకా ఒంటెలు, గాడిదలు, ఇవి వీళ్ళు పశు సంపద. వీళ్ళు వృత్తిని బట్టి వీళ్ళు సంసారం చేస్తూ వస్తున్నారు కాబట్టి, సంసారం చేసే జాతి కాబట్టి వీళ్ళు హెబ్రీ అని కూడా పిలిచారు. వీళ్ళు హెబ్రీలు సంసారం చేస్తూ వస్తున్నారు, అక్కడ నుంచి తిరుగుతూ ప్రయాణం చేస్తూ వస్తున్నారు కాబట్టి. తర్వాత వెళితే నా ప్రియ సహోదరుడా, వీరు మరి బైబిల్ ప్రకారంగా, ఇప్పుడు బైబిల్ ప్రకారం చూద్దాం. ఇవైతే చెప్పుకుంటూ వచ్చాము, ఇది కూడా వాక్యానుసారంగా. కానీ మొట్టమొదటిగా హెబ్రీ అనే పదము ఆది కాండము 14వ అధ్యాయం, దయచేసి గమనించండి. మొట్టమొదటిగా హెబ్రీ అనే పదము ఆది కాండం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్టయితే అక్కడ రాయబడి ఉంది. ఏంటంటే 13వ వచనంలో ఏంటంటే తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకును ఇంకా అబ్రహాం కాలేదు, అబ్రామునకు తెలియ. మొట్టమొదటిగా ఇక్కడ హెబ్రీడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతాం. తర్వాత చూసినట్టయితే ఆది కాండంలోనే రెండోదిగా హెబ్రీడ్ అనే పదం రెండోదిగా మనం చూసినట్టయితే ఆది కాండం 39వ అధ్యాయంలో పోతీఫరు భార్య తన భర్తకు యేసోబు మీద నేరం మోపుతుంది. ఆమె ఒక కథ చెప్పుకొస్తుంది. ఆ మేడం ఏం కథ చెబుతుందంటే యేసోబు మీద అన్యాయమైన కథ చెబుతుంది, అన్యాయంగా చెబుతుంది. చాలా మంచోడు యేసోబు, గుడ్ క్యారెక్టర్, యవనేచ్ఛల నుండి పారిపోయే వ్యక్తి. ఓ తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి యవనేచ్ఛల నుండి పారిపోయినా యేసోబు విషయంలో అంటది ఆది కాండము 39వ అధ్యాయము 14 మరియు 17వ వచనములో అతడు హెబ్రీయుడిని మన ఎద్దుకు తెచ్చి ఉన్నావు కదా అని పోతీఫరు భార్య ఆ సైన్యాధిపతితో చెబుతుంది. ఆయన కమాండర్, జనరల్.
ఐగుప్తు జనరల్ కమాండర్ ఆయన చెప్తుంటే ఇక అప్పుడు 17వ వచనంలో మళ్ళా చెబుతుంది, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు. ఇక్కడ యేసు విషయంలో హెబ్రీని మనం చూడగలుగుతాం. తర్వాత చూడైతే హెబ్రీ అనే పదాన్ని బైబిల్లో మనము ప్రేమైన సహోదరులారా నిర్గమకాండములో మనం చూసినట్టయితే నిర్గమకాండం 1వ అధ్యాయంలో హెబ్రీ స్త్రీల గురించి కూడా, హెబ్రీ చిన్న మగపిల్లలు చంపేయమని ఫరో రాజు ఆజ్ఞించినప్పుడు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు అని చెప్తారు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఫరో కుమార్తె అంటది 3 నెలల పిల్లోడు ఆ జమ్ము పెట్టిలో ఆ నదిలో చూసినప్పుడు ఈ పిల్లవాడు హెబ్రీయుడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏది 1 నుండి 9 వచనాలలో 9 వచనాలు. కనుక మోషే హెబ్రీయుడు. తర్వాత ఈ విధంగా చూసినట్టయితే మరి పౌలు గారు కూడా చెప్తాడు, నేను హెబ్రీయుడును అంటాడు. నేను హెబ్రీ సంతానం అని ఇందాక చదువుకున్నాం, హెబ్రీయుడు. తర్వాత చూడైతే మరలా ప్రియమైన సహోదరులారా యేసుక్రీస్తు కూడా హెబ్రీయుడే. అబ్బో, హెబ్రీయుడి గురించి చెప్పాలంటే మామూలు కాదు. ఇది ఒక పాఠం చెప్పుకుందాం. హెబ్రీలు ఎంత పవర్ఫుల్ కలిగిన వాళ్ళో, ఎంత సహనం కలిగిన వాళ్ళో, ఎంత పట్టుదలిగిన వాళ్ళో, ఎంత సుందరమ రూపవంతులో, వాళ్ళు ఎంత జ్ఞానవంతులు, స్త్రీలేమి పురుషులేమి. హెబ్రీ ఇజ్రాయెల్ ప్రజలు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ అంశాన్ని గురించి చెప్పుకుందాం. యేసుక్రీస్తు కూడా హెబ్రీయుడే. హెబ్రీ పత్రికలో మనం చూడైతే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు గారు వారి గురించి చెప్తూ హెబ్రీ గ్రంథకర్త ఎవరో కాదు పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము యొక్క సంతాన స్వభావమును ధరించుకొనేనో అన్నాడు. అబ్రహాం సీడ్లో వచ్చాడట ఇంగ్లీష్లో. ఆ సంతాన స్వభావం వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు సిలువేసినప్పుడు కూడా ఆయన సిలువేసినప్పుడు ఏలీ ఏలీ లామా హెబ్రీ భాషలోనే పలికాడు, దేవా దేవా అని పలికాడు. ఆయన పునరుద్ధానైనప్పుడు కూడా మగ్దలేని మరియ వచ్చి రబోనే అని హెబ్రీ భాషలోనే పిలిచింది. యేసుక్రీస్తు వారు హెబ్రీయుడు. తర్వాత సిలువేసినప్పుడు కూడా సిలువ దగ్గర ఆ శిలువ మీద ఇన్నిరి అనే ఒక బోర్డు పెట్టారు. యూదుల రాజు నజరైన యేసు. హెబ్రీ, గ్రీకు, రోమా 3 భాషలు చాలా ప్రాముఖ్యమైన ఆ రోజుల్లో. యేసుప్రభు వారు హెబ్రీయుడు. అంతకుముందు గ్రీకులు పరిపాలన చేశారు, తర్వాత రోమియోలు వచ్చారు. ఆ 3 భాషల్లో ఇన్నిరి అనే పదం యూదుల రాజు నజరైన యేసు అని అక్కడ బోర్డు పెట్టారు. కనుక నా ప్రియ సహోదరుడా, మరి లేఖనానుసారంగా మనం చూసినట్టయితే మరి అబ్రహాం హెబ్రీయుడు, యేసోబు హెబ్రీయుడు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ చాలామంది అని కొంతమందిని నేను ఎన్నుకున్నాను. తర్వాత పౌలు గారు హెబ్రీయుడు, జీసస్ క్రైస్ట్ హెబ్రీయుడు. కాబట్టి వీరి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కాబట్టి ఈ పాఠం తర్వాత ప్రత్యేకంగా హెబ్రీ సంతాన స్వభావం గురించి చెప్తాం. తర్వాత 3వ ప్రశ్న, రెండు ప్రశ్నలు క్లియర్ అయింది. ఇజ్రాయేలీలు ఎవరు? ఇజ్రాయేలీలు ఎవరు? ఆ పేరు ఎలా వచ్చింది? వీరికి హెబ్రీలు అనే పేరు ఎలా వచ్చిందండి? గుర్తుందా? వాళ్ళు ముత్తాత అబ్రహాం ముత్తాత ఎబెర్, భాషను బట్టి ప్రాంతాన్ని బట్టి, తర్వాత వాళ్ళ వృత్తి, తర్వాత లేఖనానుసారంగా కూడా అనేక లేఖనాలు చదివారు. వీళ్ళు హెబ్రీలు. మళ్ళీ తర్వాత ఏంటంటే 4వదిగా 3వది ఇజ్రాయేలీలు లేక హెబ్రీలకు దేవుడి పేరు ఏంటి? వాళ్ళ దేవుడు ఎవరు?
యెహోవా. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకైతే చెప్పలేదు. నిర్గమకాండములో 6వ అధ్యాయం 2-3 వచనాలలో దయచేసి గమనించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయన పేరు చెప్పలా, ఆయన పేరు చెప్పలేదు. 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడు పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నామము నేను వారికి తెలియపరచలేదు అన్నాడు. అబ్రహాముకి చెప్పలా, ఇస్సాకు చెప్పలా, యాకోబుకి చెప్పలేదు. ఏమని చెప్పాడు? నేను సర్వశక్తి గల ఆల్మైటీ గాడ్ అని చెప్పాడే గాని యోహాను చెప్పలా. మరి ఎవరు చెప్పాడు? మోషేకి చెప్పాడు. నిర్గమకాండములో 3వ అధ్యాయములో మనం చూసినట్టయితే 13వ వచనము నుండి, మరి నేను ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి, అసలు ఎవరు ఏంటి నీ గురించి ఏంది చెప్పాలంటే ఏం చెప్పాలి, అసలు నీ పేరేంటి అని అడిగాడు బర్నింగ్ బష్ దగ్గర. అప్పుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడు, ఐయామ్ హూ ఐయామ్. నేను ఉన్నవాడను అనువాడను, యెహోవాను నేను అన్నాడు. యెహోవా అనే పదం ఏదంటే YHWH. అది హెబ్రీలు మాత్రం పలకగలుగుతారు, మనం పలకలేము. మనం ఓవల్స్ కూర్చుకొని యెహోవా అంటున్నాం. ఈ యెహోవా అనే పదం ఇంగ్లీష్ కూడా పలకలేరు, వాళ్ళు జోహోవా అని పలుకుతారు, ఎవరు పలకలేరు. అందుచేతనే యేసు ప్రభువారు ఈ పేరును పిలవలేరు. కాబట్టి ఇజ్రాయేలు వినుమని ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 4వ వచనం, నీ దేవుడైన యెహోవా ద్వితీయుడైన దేవుడు యెహోవా అని చెప్పిన తర్వాత నీ పూర్ణాత్మ పూర్ణ నీ మనసుతో ప్రేమింపాలని చెప్పిన తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో శాస్త్రులతో చెప్తాడు ఇదే మాట, నీ దేవుడైన యెహోవా అని చెప్పగా ప్రభు అంటాడు, నీ ప్రభు అంటాడు. ఎందుకంటే మనం పలకలేము, అన్ని చేయలేమని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు కాబట్టి, వ్యర్థంగా పలకకూడదు కాబట్టి మనం ఈ సులువుగా పలకటానికి ప్రభు అని పరిచయం చేశాడు. లార్డ్ అంటే యెహోవా, ప్రభు కదండి. ఇక్కడ ఈ పేరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకి చెప్పలేదు, కానీ మోషేకి చెప్పాడు, నేను యెహోవాను అని చెప్పాడు. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి, ఎందుకంటే వీళ్ళ దేవుడు ఎవరు అనే విషయానికి వస్తున్నాం. నిర్గమకాండము 5వ అధ్యాయంలో తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో మేము ఉత్సవం చేసుకోవాలి, మా జనులు పోనండి అని అడిగాడు ఫరో ఏమన్నాడు? ఎవరు యెహోవా నేను అడగను అన్నాడు. తర్వాత 3వ వచనంలో అంటాడు, అప్పుడు వారు మోషే అహరోనులు ఏమంటారు? హెబ్రీలు దేవుడు మమ్మను ఎదుర్కొనేను. హెబ్రీలు దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు దేవుడు. 3వ ప్రశ్న జవాబు దొరికింది, ఇజ్రాయేలు దేవుడు. హెబ్రీలు దేవుడు ఎవరంటే యెహోవా, YHWH. మనం ఓవల్స్ కలుపుకొని యెహోవా అంటాం. ఆయన ఎవరంటే ఐయామ్ హూ ఐయామ్ అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం చెప్పాడు? సర్వశక్తి గల దేవుడును, అద్వితీయ దేవుడును, ఇంకొక దేవుడు లేడు అన్నాడు. ద్వితీయుడు లేడు, నేను ఒకే ఒక్క దేవుడిని. ఈరోజు క్రైస్తవులకు ఒక దేవుడే, మనకు అనేక దేవుడు లేరు, బహుదేవత ఆరాధన లేదు. క్రైస్తవులకు గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. ఆయనే అద్వితీయుడు, ఆల్ మైటీ గాడ్. 3వ ప్రశ్న. తర్వాత 4వ ప్రశ్నలో చూసినట్టయితే అబ్రహాము పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ? ఎందుకంటే వీళ్ళ గురించి అసలు ఇజ్రాయేల్, హెబ్రీలు అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయానికి వచ్చినట్టే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయేల్ తండ్రి ఎవరు? యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము తండ్రి ఎవరు? తెరహు.
తెరహు తండ్రి ఎవరు? నాహోరు. కనుక అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు అబ్రహాం పుట్టు పూర్వత్రాలు కూడా మనం దయచేసి మన లేఖనానుసారంగా మనం గమనించుదాం. లేఖనానుసారంగా చూసినట్టయితే అబ్రహాం పుట్టు పూర్వత్రాలు ఆది కాండము దయచేసి గమనించాలి. నేను సమయాన్ని చూసుకొనే మరి ఒక కార్యక్రమంలో మరి పాటిస్తాను. ఆది కాండం 11వ అధ్యాయము 8వ వచనములో చూసినట్టయితే అసలు అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు అంటే చూడండి, 8వ వచనములో హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాను. అబ్రహాము వాళ్ళు తండ్రి తెరహు, నాహోరు వీళ్ళు ఎక్కడంటే ఏ ప్రాంతం నుండి వచ్చాడంటే కల్దీయుల ఊర్ అనే పట్టణం నుండి వచ్చారు. ఒక సమాచారం. తర్వాత చూసినట్టయితే మళ్ళా చూద్దాం, ఇంకా సమాచారం కావాలి. దాని గురించి చూసినట్టయితే ఆది కాండము 15వ అధ్యాయం, ఆది కాండము 15వ అధ్యాయములో 7వ వచనములో దేవుడైన యెహోవా వాక్కు వచ్చి, ఆయన వాక్కు వచ్చింది. వాక్కు తెలియజేస్తున్నది ఏంటంటే 7వ వచనంలో, మరియు 15:7 ఆది కాండం, మరియు ఆయన నీవు ఈ దేశం అంటే ఈ దేశంలో స్వతంత్రించుకుంటున్నట్లు దాన్ని నీకుచుటకు కల్దీల ఊరను పట్టుల నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చి తిని అని యెహోవా చెప్పాడు. ఎక్కడికి తీసుకొచ్చాడంట? ఇందాక చదివిన చోటే కల్దీలనే ఊరనే పట్టుకు యువతలకు తీసుకొచ్చాడు. అంటే అవతల నుండి యువతలకు తీసుకొచ్చాను అంటాడు. తర్వాత మళ్ళీ ఇంకో సమాచారం చూద్దాం. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళు ఈరోజు కూడా మనం అనేక ఇజ్రాయెల్ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అనేక సమస్యలు చూస్తున్నాం. కానీ అసలు కారణాలు అక్కడి నుంచే మనం ఇక్కడ చూసినట్టు తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చూసినట్టయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాల్లో చదువుతున్నాను. యెహోషువ జనులందరితో చెప్తున్నాడు ఇట్లా, నేను ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము నకును నాహోర్ నకును తండ్రిన తెరహు కుటుంబీకులకు నది యాప్రటీస్ అద్దరిన నివసించి ఇతర దేవతలను సేవించిరి. అంటే అబ్రహాం పితరులు ఎవరంటే ఇతర దేవతలను సేవించిన వారు. తర్వాత 15 వచనం 24వ అధ్యాయం 15 వచనం యెహోషువ గ్రంథములో 2వ భాగంలో చూస్తున్నాం. నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరు అంటాడు. కాబట్టి ఈ అబ్రహాము వాళ్ళు ఆ వంశవాళ్ళు వాళ్ళు ఇతరుల దేవతలు సేవించారు. యాప్రటీస్ నది అద్దరినే ఉన్నారు. వాస్తవానికి యాప్రటీస్ నది అనేది మనం సృష్టి దగ్గర నుండి చూసినట్టయితే ఇది ఆది కాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉండి మనం చూస్తే యాప్రటీస్ అనేది 4వ నది. ఏదైనా తోట నుండి వచ్చిన నదిలో 4 భాగాలైంది కదా. ఈ యాప్రటీస్ నది అనేది గొప్ప మహానది, గ్రేట్ రివర్ అని, గొప్ప నదని, మహానది అని బైబిల్లో రాయబడ్డది. కనుక ఈ యాప్రటీస్ నది అద్దరన అబ్రహాము పితరులో నివాసము చేశారు. ఇంకా చూద్దాం, స్టెఫెను ప్రసంగంలో చూద్దాం. ఎందుకంటే అసలు వీళ్ళు పుట్టు పూర్వతలు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయానికి వచ్చినట్టయితే మళ్ళీ స్టెఫెను ప్రసంగంలో కూడా మనకు కొంత సమాచారం దొరుకుతుంది. అసలు వీళ్ళు ఏంటి అనేది అంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను. అప్పుడు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక పునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును స్వజనాన్ని విడిచి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళము అని అతను చెప్పాను.
అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి, కల్దీల దేశము ఊరనే పట్టణం విడిచిపోయి యాప్రటీసు, యెహోషువ చెప్పినట్టు యాప్రటీసు నది అద్దనున్న వాళ్ళు, ఈ ప్రాంతం ఏంటంటే మెసిపిటోమియా ప్రాంతము. ఏంటండి ఇది? మెసిపిటోమియా ప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చారండి? అద్దరు నుండి ఇద్దరికి వచ్చారు వీళ్ళు. ఎబ్రీలు అంటే అర్థం ఏంటంటే ఇది కూడా చెప్పుకోవచ్చు. ఏమని ఇందాకేం చెప్పిన, ఎబ్రీలు అంటే వాళ్ళ తాత ఏబేరు, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, తర్వాత వాళ్ళు వృత్తులను బట్టి పిలుచుకుంటూ వచ్చారు. తర్వాత అద్దరి నుండి ఇద్దరికి, అవతల నుండి యువతలకు వచ్చిన వాళ్ళు అక్కడ నుండి. దయచేసి ఇక్కడ ఒక మ్యాప్ చూపిస్తాను చూడండి. ఈ మ్యాప్ ద్వారా కూడా మనం గమనించుదాం. దయచేసి చూడండి. ఆ మ్యాప్ను చూసినట్టయితే ఈ మ్యాప్ను చూడండి. ఈ మ్యాప్ ద్వారా కూడా మీకు తెలియజేస్తాను. ఈ బైబిల్లో మనకున్న పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం ప్రయాణం గురించి మ్యాప్ ఇవ్వబడుతుంది. ఆ మ్యాప్లో ఇదిగోండి, ఇక్కడ అబ్రహాము ప్రయాణము దేశముల గురించి ఇస్తాడు. ఇది ఇక్కడ ఇది ఊరు దగ్గర ఈ ప్రాంతం నుండి నది అద్దరునున్నారు. ఇటు నుండి ప్రయాణమయ్యారు. ఈ తూర్పున అషూర్ ఉంది. ఈ ప్రాంతము ఈ తూర్పుకి వెళ్ళిద్ది. ఏ నది అంటే యాప్రిటిస్ నది. యాప్రిటిస్ నదికి తోడు ఇంకొక పక్కన ఒక నది ప్రవేశించింది ఆనుకొని, ఏంటంటే అది టైగ్రిస్ నది. రెండు నదులు. ఆ లోయ ప్రాంతాల్లో ఇక్కడ ఊరు అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని, ఈ మొత్తాన్ని ఏమంటారంటే మెసొపొటేమియా అంటారు. ఈ అషూర్ ప్రాంతం నుండి ఇక్కడ హారాన్ ఉంది. హారాన్ నుండి ఇదిగో ఈ ప్రాంతము ఇటు వచ్చేసారు. ఇది అబ్రహాం ప్రయాణం. ఇక్కడ నుంచి ఈ మ్యాప్లో మీరు చూడండి, ఊర్ అనేది ఇక్కడ నుండి, ఇది కల్దీలు, ఊర్ అనేది కల్దీల ప్రాంతము. ఈ ప్రాంతం మెసొపొటేమియా. ఈ ప్రాంతం నుండి అషూర్ అతూర్ సైడ్ నుండి ఇటుకుండా ఏది హారాన్ వచ్చి, హారాన్ నుండి యెరూషలేము ఈ ప్రాంతానికి, ఇప్పుడు పాలిస్తాన్ పిలువబడుతున్న కనాను దేశానికి వచ్చారు. కనాను దేశం బైబిల్ ప్రకారంగా కనాను దేశానికి దేవుడు ఇచ్చాడు కదండి. ఇప్పుడు అర్థమైంది కదా. అబ్రహాము పుట్టు పూర్వోత్తరాలు ఈ రోజున ఇజ్రాయెల్ దేశాన్ని స్వతంత్రించుకున్నారే, ఆ దేశం స్వతంత్రించుకున్న దేవుడైన యెహోవా వాగ్దానం చేశాడు, కనాను దేశం మీకు ఇస్తానని. 7 తెగలను, 7 జాతులను కనాను వంశస్థులను వెళ్ళగొట్టేసి ఒకళ్ళు వన్ బై వన్ తొలగించి ఆ పాలు తేనె ప్రవహించే దేశము ఇదిగో ఈ ప్రాంతం. ఇది వాళ్ళకి ఇచ్చాడు. ఈ ప్రాంతం ఇచ్చాడు. కొత్త నిబంధన. యాక్చువల్లీ పాత నిబంధన పటం చూపించాలి. పాత నిబంధన ఎంతే పటం ఎలాగ ఉంటుంది కానీ పేర్లు మారుతాయి. ఈ ప్రాంతం ఇచ్చాడు కనుక తర్వాత ప్రశ్న చూసినట్టయితే 5వదిగా అబ్రహాముకు దేవుడు ఏమి వాగ్దానం చేశానో. ఏం వాగ్దానం చేశాడు మనకందరూ తెలుసు. ఆది కాండము 12వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో ఏమి వాగ్దానాలు చేసినో ఇది ప్రత్యేక ఒక వర్తమానం ఇస్తాను వచ్చే నెక్స్ట్ మెసేజ్లో. మీరు దయచేసి మీరు చూడండి. ఏ వాగ్దానం చేసి అంటే క్లుప్తంగా చెప్తున్నాను. 1, నీ వంశను, నీ జనాన్ని వర్ధల చేసి ఇజ్రాయెల్ ప్రజలుగా గొప్పగా ఆశ్రయిస్తాను. మన ఇజ్రాయెల్ ప్రజలకు చదువుకున్నాం అంటే నీ జనాంగాన్ని, నీ నేషన్ను, నీ జాతిని, నీ గర్భం నుండి వచ్చే వారిని గొప్ప జనం. ఆది కాండం 13వ అధ్యాయంలో లోతు వెళ్ళిన తర్వాత, పక్కకి వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవా వాక్కు ఏం చెప్తుందంటే, ఈ ఇసుక రేణులు బయటికి పిలిచి ఈ ఇసుక రేణులు లెక్కించడం నా చేత కదా, అంత గొప్పగా చేస్తానని చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని అంత గొప్ప సమూహంగా ఆశీర్వదిస్తాయని చెప్పాడు. తర్వాత రెండోది ఏంటంటే, మీకు ఆ యొక్క ప్రదేశాన్ని ఇస్తానన్నాడు. ఏ ప్రదేశం అది? కనాను ప్రాంతాన్ని, ప్లేస్,
ప్రామిస్ టు ద ప్లేస్ ఏంటంటే కనాను దేశం ఇస్తానని రెండో వాగ్దానం. వాగ్దానం ఏంటంటే నీ సంతానమందు భూలోకమంతా కూడా అబ్రాహాముకి 3 వాగ్దానాలు చేశాడు. 3 వాగ్దానాలు. ఒకటి, ఒక జాతిగా ఇజ్రాయెల్ జాతిగా విస్తరింపజేస్తానని. రెండోది కనాను దేశం, పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానని. మూడోది ఏంటంటే ఇది గొప్పది, స్పిరిచువల్ అన్నమాట. ఆకాశం వైపు ఆదికాండం 15వ అధ్యాయంలో కొద్దిగా నీరసం అయిపోయాడు అబ్రా. వాక్కు వచ్చింది, అబ్రా రా, నువ్వు బయటికి రా అన్నాడు. నువ్వు టెంట్ నుండి బయటికి రా, ఆ గుడారం నుండి బయటికి రా, షమేన నుండి బయటికి రా, ఆకాశం వైపు చూడన్న. ఆ నక్షత్రాలు అంటే రాత్రి టైం నక్షత్రాలు రాత్రి కనపడతాయి కదా, ఆ నక్షత్రాల వైపు చూడ నేను లెక్క పెట్టాను. అంత జనం వచ్చేది నీకు అన్నాడు. ఆ సంతానం కనుక వాగ్దానాలు అంటే 3 వాగ్దానాలు. తర్వాత ఇక 6వది ఏంటంటే అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానములో ఆ సంతానము ఎవరు? ఇందాక చదివాం. ఎవరండి ఆ సంతానం? గల్తీ పత్రిక 3వ అధ్యాయం. ఆ సంతానం ఎవరు? గల్తీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఆ సంతానం ఎవరంటే క్రీస్తే అంటాడు పౌలు గారు. 3:16లో అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులు గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము, ఇన్ యువర్ సీడ్ అన్నాడు. నీ సంతానము, ఆ సంతానము క్రీస్తు. ఇది అన్నమాట. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు నందు ఎలా ఆశ్రయింపబడతారు? గల్తీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే అబ్రహాముకే ముందుగానే దేవుడు మాట్లాడాడు, సువార్త ప్రకటన చేశాడు. 8వ వచనంలో నీ ద్వారా, నీ సంతానం ద్వారా భూలోక జనులందరూ, అన్ని జనులు కూడా ఆశ్రయింపబడతారు. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఆ సంతానం ద్వారా ఎలా ఆశ్రయింపబడతారంటే గల్తీ పత్రిక ముగింపులోకి వస్తున్నాను. 3వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు. 26 నుండి 29 వచనాల్లో చూసినట్టయితే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారు దేవుని కుమారులు అని చెప్పి, తర్వాత క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారని మీరు ఎరగరా అని చెప్పి, ఇందులో యూదులు లేదు, గ్రీకు దేశస్థు లేదు, స్త్రీయలు లేదు, పురుషులు లేదు, ఎవరు లేదు, ఏ భేదము లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్, నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్, క్రీస్తును ధరించుకున్నట్టయితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందినట్టయితే, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలకు బాప్తిసం పొందినట్టయితే, గల్తీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం క్రీస్తును ధరించుకున్నట్లయితే నువ్వు వాగ్దాన వారసులు అయిపోయావు. అంత మాత్రమే కాదు, అబ్రహాము సంతానమై ఉండి దేవుడు చెప్పిన వాగ్దానానికి వారసులైపోయారు అంటాడు. ఒకసారి ఇది కూడా చదువుదాం, దయచేసి చూడండి. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం, ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడు లేదు, దాసుడని స్వతంత్రం లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యారు. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో నీ సంతానం భూలోకం అంతా ఆశ్రయింపబడుతుందని వాగ్దానం చేశాడే, ఆ వాగ్దానికి వారసులయ్యారు. పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు కూడా వారసులు. క్రీస్తు వారసుడే దేవుని కుడిపార్శ్వన అన్నాడు. నువ్వు క్రీస్తులో, క్రీస్తు పక్కన మనం కూర్చుంటాం. అది ఎప్పుడు సాధ్యమో? యేసుక్రీస్తు ధరించుకోవాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలోనికి బాప్తిసం పొందాలి కదండి. అప్పుడు అబ్రహాము చేసిన వాగ్దానములకు వారసులైపోతున్నారు అన్నమాట. ఇదండి
ఈ సబ్జెక్టు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలు, దాని గురించి తర్వాత ఇంకొక వర్తమానం, అంటే ఇక్కడ 2 వర్తమానాలు వస్తాయి. ఒకటేదో హెబ్రీల గురించి ఒకటి చెప్పాల్సింది. ఇక్కడ దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాల్లో ఆ సంతానమందు ఏ విధంగా అన్ని జనులు, యూదులు అన్ని జనులు క్రీస్తునందు ఏ విధంగా ఆశ్రయింపబడుతున్నారో ఆ వర్తమానం తర్వాత వచ్చింది. కనుక మనం మొట్టమొదటి చదివినాం. ఇక్కడ మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఈ ధర్మశాస్త్రము ఎందుకు అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఆ ప్రత్యేకంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉండటానికి, మీరు నా పరిశుద్ధ జనం గాను యాజకులు గాను ఉంటారని నిర్గమాకాండం 19 అధ్యాయంలో చెప్పాడు. మీరు నాకు యాజకులుగా ప్రచుద్ధ జనంగా ఉంటారు, నా మాట విధులు కట్టడలు దాని ప్రకారం నడుచుకున్నట్లయితే అంటాడు నిర్గమాకాండంలో 19 అధ్యాయంలో. ఇది దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికలో ఇక క్రీస్తు రాబోతున్నాడు. క్రీస్తు గురించి దాదాపు 300 ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఎన్ని ప్రవచనాలండి? ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనము నుండి పాత నిబంధన మొత్తం చూసినట్లయితే 300 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి. ఆయన స్త్రీ సంతానం, ఆయన జననము, ఆయన జీవితము, ఆయన శ్రమలు, మరణము, సమాధి, పునరుత్థానం, ఆయన బోధ గురించి, ఆయన ఏ ప్రాంతం ఎక్కడ దాదాపు 300 ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు ముందుగా చెప్పబడ్డాయి, నెరవేర్పు క్రీస్తునందు జరిగింది. ఈ విధంగా ఎవరి జీవితంలో జరగల, ప్రవచన ముందు జరిగింది. క్రీస్తు యొక్క బయోగ్రఫీ ముందుగా చెప్పబడ్డది. ఫుల్ఫిల్మెంట్ ఎవరు ఎందు నెరవేరిందంటే బైబిల్ పాత నిబంధనల మొత్తంలో కేంద్రీకరణ ఎవరంటే యేసు క్రీస్తే. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తండ్రి యొద్దకు చేరతాను. యూదుడైన గాని అన్ని జనుడైన గాని, యూదుడు కూడా, క్రీస్తు లేకపోతే యూదుడు కూడా రక్షణ లేదు. యూదుడనే పదవి ఇంకా రాలేదు, తర్వాత చెప్తాను యూదుడు ఎలా వచ్చిందో. ఇజ్రాయెల్కి కానీ అన్ని జనులకు కానీ క్రీస్తు ద్వారానే చేరగలుగుతాం. మరి ధర్మశాస్త్రం ఎందుకు అంటే గల్తీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏంటంటే అది బాల శిక్షకుడు, అది క్రీస్తు దగ్గర నడిపించటానికి బాల శిక్షకుడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం ధర్మశాస్త్రం ఎందుకు ఉంది అని అంటే 24వ వచనం చదువుతున్నాను. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులు తీర్చబట్టకు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు. ధర్మశాస్త్రం ఏంటంటే ఇది ఒక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటాడు. బాల శిక్ష అంటే పెడగోగ్, గ్రీక్ పదం. అంటే ఒక నేర్పటానికి పిల్లల్ని తీసుకెళ్ళి నేర్పించే కార్యక్రమంలో ఒక పెడగోగ్ ఉంటాడు, బాల శిక్షుడు. అలాంటిగా పనిచేస్తుంది ధర్మశాస్త్రం అంతవరకే. పాత నిబంధన అనేది ఏంటంటే అది ఒక మనకు దృష్టాంతాలు, బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి, భక్తి నేర్పటానికి, మనం ఏది చెప్పుకోవాలనుకున్నా పాత నిబంధన చూసుకొని కొత్త నిబంధనలో వస్తున్నాం. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం మనం నీతిమంతులు కావాలంటే కాలేం. అసలు పౌలు గారు అంటాడు ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 16, 18 వచనాల వరకు, అసలు మీకు దేవుడే లేడు, అన్ని జనుల మీకు దేవుడు లేడు, దేవుడు ఎరగని వారు, దేవునికి దూరంగా ఉన్నారు, మీకు సున్నతి లేదు. ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల, క్రీస్తు రక్తంతో మీరు సమీపస్తులయ్యారు అంటారు. క్రీస్తు కనుక లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలతో మనం సహపౌరం కాలేము. ఇజ్రాయెల్ ప్రజలైతే ఇక ఆఖరికి వస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలైతే వాళ్ళు హెబ్రీలు కానీ ఇజ్రాయెల్ కానీ గుర్తింపు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళు 8 దినాన సున్నతి పొందాలి. ఇప్పుడు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు సున్నతి పొందాలి. క్రీస్తు సున్నతి అంటే తెలుసా? బాప్తిసం. వెరీ గుడ్. బాప్తిసం. క్రీస్తు సున్నతి పొందితేనే నువ్వు క్రైస్తవుడిగా అవుతావు. అతడు యూదుడు కానీ ఇతడు అన్యజనుడు కానీ క్రీస్తు సంబంధాలు కావాలంటే క్రీస్తు సున్నతి పొందాలి. అనగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలోనికి బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు సంబంధాలు అవుతారు. అప్పుడే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అప్పుడే మన యొక్క పౌరస్థితి
మన పౌరస్థితి పరలోకమందు నమోదవుతుంది. ఇది సత్యమండి నా ప్రియ సహోదరుడా. ఇక లాస్ట్ ప్రశ్న ఉన్నది. ఇది ఏంటంటే కనాను దేశము నేడు పాలిస్తాన్ దేశం ఇది పిలువబడుతుందంటే వాస్తవానికి బైబిల్లో పాలిస్తాన్ లేదు, కానీ క్రీస్తు పూర్వం 323లో గ్రీకులు అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలన తర్వాత, గ్రీకు పరిపాలన తర్వాత ఈ పక్కన ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో యొప్పే దిగుబాగున పాత నిబంధన కాల పాలిస్తాలు చూస్తే ఇక్కడ ఉంటారు. యొప్పే దిగుబాగులో ఫిలిష్తీయులు ఉంటారన్నమాట. ఫిలిష్తీయులు, ఈ ఫిలిష్తీయులను బట్టి ఆ గ్రీకు భాషలో పాలిస్తేనీయులు అని పెట్టి వచ్చింది. పాలిస్తేనా వచ్చింది, అట్లా వచ్చింది. గ్రీకు భాషను బట్టి ఫిలిస్తీయులను పాలిస్తేనా అని పిలిచారు. అది ఎప్పటి నుంచి మొదలైందంటే క్రీస్తు పూర్వం 321 నుండి ఆ గ్రీక్ యొక్క ప్రభావం గ్రీక్ భాష అది పాలిస్తేనా అనేది. ఆ విధంగా యాక్చువల్గా ఫిలిస్తీన్లు ఎవరంటే వీళ్ళు హాము సంతానం, మిశ్రాము కుమారులైన హాము సంతానములో మిశ్రాయిము కుమారుడు ఉన్నాడు కదా, ఆయన సంతానంలో వచ్చిన వారే ఫిలిస్తీన్. మరి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. ఒక నమ్మకమే కాదు అబ్రహాముకు ఉంది, విశ్వాసము విధేయత క్రియ. విశ్వాసము విధేయత క్రియ. క్రియ లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. అబ్రహాం ఒక్క విశ్వాసమే కాదు, అక్కడే గుర్తోలా, తాను ఎక్కడికి వెళ్ళాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ విశ్వాసం బట్టి బయలు వెళ్ళాను. ఒబిడియన్స్, ఫెయిత్, తర్వాత క్రియ. విశ్వాసం విధేయత క్రియ, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు 7 ప్రశ్నలు చూశాం. ఈ ప్రశ్నలకు జవాబులు, ప్రశ్నలు జవాబులు. దాదాపు 1 అవర్ సబ్జెక్ట్ మీరు ఉన్నారు. మళ్ళా చూడండి. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యము ఎంతోమంది మేలుకరంగాను దేవునికరంగాను ఆశీర్వాదంగా ఉండటకు సాయం దయచేయండి. ఇంకా మాకు తెలియని విషయాలుంటే మా సోదరులు తెలియపరిస్తే మేము తెలుసుకొని ఇంకా ఆ విషయాలు సత్యాన్ని ఇతరులకు బోధించటకు సహాయం దయచేయండి. మేమందరం నేర్చుకునే వారమే, మేమందరం బైబిల్ విద్యార్థులమే, విద్యను అభ్యసించే వాళ్ళం కనుక ఎంతో ఆసక్తితో నేర్చుకోవటకు సహాయం దయచేయండి. నేర్చుకొని ఇతరులకు ప్రకటన చేయటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.